చేస్తున్నాను. జరుగు హర్ష. మైత్రి ఆగు. డాల్సిందే అని దేవుడు రాసి పెట్టాడు. కుదరదు అనటానికి నేను వెళ్ళనివ్వను. నా మాట కాదని వెళ్తే నా మీద ఒట్టే. వీఆర్ గ్రోన్ అప్. ఏదైనా ఎమోషనల్ గా కాదు. నువ్వు ఇంట్లో ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. బాధ పెట్టకూడదు. నందినిని ప్రేమగా చూసుకోవాలి. తనేమన్నా సరు. సరే. హడలిపోవుడేంది సిల్లీగా? నీ చెంప పగిలేది కదా, జస్ట్ తప్పించుకున్నాం. ఓ, ఒక్క ప్రత్యేకమైన శృతి నాదం ఉంటుందని శంకరాభరణం. ఒక్కొక్క హగ్గుకి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటది. ఒక్కొక్క మొట్టికాయకి ఒక్కో మీనింగ్ ఉంటుంది. దీని అర్థం ఇప్పుడు ఇలా వెనక నుంచి పట్టుకుంటే ఏంటి అర్థం? సారీ అని అర్థం. డాల్సింది. ఏ ఫీకార్ చేయకు. నా లెక్కనే ఎవరైనా చూస్తారు. వీడికి ఎవరు రారు అని ఉండు అనే హక్కు నాకు లేదు క్రిష్. అందుకే నేనే అనవసరంగా ఆవేశపడ్డాను. దోస్త్, లేట్ అయింది. దేవుడు మనకేదైనా ఇచ్చేటప్పుడు నేను కూడా నీతో పాటు మామయ్య గారికి సపోర్ట్గా నిలబడాలి అనుకుంటున్నాను. మామయ్య గారి మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లలో వీడు ఒకడు. పట్టుకుని వీడెక్కడున్నాడు అనేది వెతికిస్తా. నాకు కావాల్సింది ఇదే. బాపు నీ కన్న తండ్రి కాదు అనే నిజం బాపు, ఎలక్షన్ ప్రచారంలా నీ జీపు నేను నడుపుతా. బాపు, ఒకసారి బొమ్మ చూడు. వేసింది మంచి గీసింది. చిన్న కోడలికి నీకు చిర్రు చూడు. ఆళ్లలో ఒకటిది. ఏం చేసుడేందన్నా? వాడిని ఎక్కడున్నా వెతికి ఆల్రెడీ ఈ ఫోటో దొరికేశాడట కూడా. మంచి పని చేసినావు సత్య. మేమంతా వేస్ట్ కదా, గంతే కదా. అలా అంటవేందత్తమ్మా? ఇంట్లో చెట్టు లెక్క మనిషి ఒకడుంటే లెక్క లేక ఒరుతురే. నేనేడే టెన్షన్ పడుతున్నా. గదేం లేదు ఉందన్నా. దోషి జల్దీ దొరక. ఆలస్యం చేస్తే తప్పు చేసిన వాళ్ళు పారిపోతారని సత్య. ఎన్ని నెలలుగా అది తప్ప క్రిష్? ఏ అస్సలు తప్పు లేదు. కోడలు అవ్వాలనుంది. అసలు దొంగలు బయటపడతారు. నమస్తే సార్. నమస్తే. మా మామయ్య గారు అటాక్ చేసింది ఎవరో తెలుసుకొని తన చేతులతోనే పీక పిసికేయాలన్నంత రౌడీ ఎక్కడా? లోపలికి తీసుకురాలేదేంటి? పోలీస్ జీప్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంది? మనమేం చేయలేము. ఇదే తేడా చిన్న కోడలా. నా తంటాలేవో నేను పడుతుంటి కదా. ఒక ప్రాణం కాపాడేటోళ్ళం. చూడు సత్య, డిసప్పాయింట్ కాకు. ఇట్లా కోడలా, కోడలి నీ తోటి కోడలతోనే అష్టాచమ్మ ఆడుకో. ఈ ఛాలెంజ్లు అయ్యి నీతోటి అయ్యే పనిగా. నా హైట్కు తగ్గట్టు ఆలోచించు. పట్టుకురానా? వెనకాల వెతికి వెతికి పట్టుకొచ్చాను.
ఎగిరి గంతేస్తాం అనుకుంటే మొహం అలా డల్గా పెట్టావేంటి? నచ్చలేదు. నీకు మైత్రి ఏం నీ దోస్తు చెప్తే గాని నా గురించి నీకు తెలియదా? యాదకొచ్చినాయి ఆ మహాతల్లి బ్రెయిన్ వాష్ చేయబట్టే కత్తి పెట్టినందుకు. అయినా ఈ ప్రేమంతా మైత్రి ఇంటి వాళ్ళకి దూరం అయ్యావో అప్పుడే నువ్వంటే గౌరవం పెరిగింది. కోపం వస్తే మాయమయ్యే ప్రేమ కాదు, శాశ్వతంగా నాలో ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మన ప్రేమ శాశ్వతం. నీ ఇష్టం. ఒక్క నిమిషం. ఎట్లుంది? ఏం తెగ సోచాయిస్తున్నావు? నువ్వు గీసిన ఆ బొమ్మ కోడలు గాని కోడలా? బుర్జా ఖలీఫా అది అంతే. చెయ్యి తిరగడానికి కాస్త టైం పడుతుంది. అవు మామయ్య అనడం అయ్యే పని కాదు. 25 మీదికెళ్ళి రాస్తున్నా. ఇప్పుడు అది నాకు తెలిసిందా లేదా? ఈ నిజాన్ని అవగింజంత దిమాగ్ కూడా ఉందని ఇప్పుడే తెలుసుకున్నా. చెప్పు. ఆ ముహూర్తాలతో పని లేదు. మీ గొడవ ఏదో మీరు పడండి. సరే గా సత్యం లేపేద్దాం.